అధికారులు బరితెగించేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలాల్లోని ఓపెన్ హెడ్ సాయన్న ఛానల్లో రైతులు స్వచ్ఛందంగా పూడికితీత పనులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా శుభ్రపరిచే పనులు జరగకపోవడంతో వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి నారమళ్లకు నీటి కొరత ఏర్పడింది. దీంతో సంకిలి కడియాం అలాగే నీటి సంఘాల ప్రతినిధులు రైతులు కలిసి సొంత నిధులతో ప్రొక్లైనర్ ద్వారా ఛానల్ శుభ్రపరిచే పనులు చేపట్టారు. ఇక ఛానల్ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని రైతులు కోరారు. నేను పాలవలస ప్రసాదరావు అని పెద్దపూర్ల గ్రామం. నేను ఒక చిన్న సన్నకారు రైతుని. అలాగే కండియాము నీటి సంఘ మెంబర్గా కూడా ఉంటున్నాను పెద్దపూర్లి. ఈ సంవత్సరం మాకు సాయన్న ఛానల్ నిమిత్తం కొంత ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు వచ్చాయి. అవి సంఖ్యలి తిరుగుడు ఆ కింద కొద్ది చిన్న చిన్న పనులకు మాత్రమే అది వినియోగపడ్డాయి. ప్రభుత్వం వారు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువగా ఇచ్చారు. మరి నీటి సంఘం అధ్యక్షుడు నేను పప్పుల వెంకటప్పల్ అండి. నేను అలానే కండియాం సంఖ్యలి నీటి సంఘం పరిధిలో గల మెంబర్సు రైతులమి అందరం కూడా ఏకతాటిపై వచ్చి, ఎందువలనంటే ఈ కరువు ప్రభావమే మా అందరిని కూడా ఆ పరిస్థితి తెచ్చింది. ఈ పని కానీ మేము చేసుకోలేకపోతే ఆకుమడులు కూడా మెస్తే ఇంకా బాగున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు ఎటువంటి సహకారం లేదు. అందుకే మేము రైతులమే ముందుకొచ్చి ఎకరాకి ఇంత అనుకొని మేము ముందుకొచ్చి ఆ రైతులమే ముందుకొచ్చి సాయన్న ఛానల్ మొగనేమో గత 2 రోజులుగా మేము తవ్విస్తున్నాం. ఆ మగ మొత్తం అంటే సాయన్న ఛానల్ బట్టి మొత్తం తవ్వించి మా సాగునీరు అనేది ముందుకు తీసుకెళ్ళడానికి మా రైతులు పెద్దలు నాయకులు